498A. జనరల్గా ఇది డొమెస్టిక్ వైలెంట్ కేస్. అంటే ఒక భార్య వచ్చేసి భర్త మీద కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద కానీ ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు పెడుతూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో ఇది ఎక్కువగా మిస్యూజ్ అవుతుంది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? యా, ఇది 498A అనేది జనరల్లీ ఉమెన్ కోసం స్పెసిఫిక్గా 1983లో ఈ యొక్క యాక్ట్ని తీసుకురావడం జరిగింది, ఈ సెక్షన్ని. దీన్ని ముఖ్యంగా దేనికంటే మహిళలు వాళ్ళ భర్త మీద ప్లస్ వాళ్ళ భర్త యొక్క కుటుంబం వాళ్ళు కానీ ఈ మహిళల్ని గృహహింస కింద లోన్ చేస్తే ఆ గృహ హింస నుంచి తప్పించుకోవడానికి ప్లస్ పలానా భర్త మరియు అతని ఫ్యామిలీ మీద యాక్షన్ తీసుకోవడానికి 498A అనేది పొందుపరచడం జరిగింది 1983లో. సో నిజంగానే చాలామంది చాలామంది మహిళలు గృహహింసకు గురవుతున్నారు. అందులో అది నిజం, అది అందులో అతిశయోక్తి ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఈ 498A అనేది చాలా అబ్యూస్కి అండ్ మిస్యూస్కి గురవుతుంది ఆ సెక్షన్. అది ఎందుకంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ముఖ్యంగా 498Aకి మొన్న 2014 అంటే అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఆ జడ్జ్మెంట్ వచ్చేంత వరకు 498A కేసు ఒకసారి ఒక భర్త మీద కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద కానీ పడితే సో తప్పకుండా వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేవాళ్ళు. సో కంపల్సరీ అవన్నీ ఉండేవి. అది కొద్దిగా సివియర్ కానీ గ్రీవెన్స్ ఆఫెన్స్ కింద పరిగణించి వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేసేవాళ్ళు. సో 2014లో ఈ అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఈ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఏదైతే వచ్చిందో అందులో క్లియర్గా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. మీరు ఇట్లా ఆర్బిట్రరీ కేసెస్లోనూ ఇలా సెటిల్మెంట్ చేసుకునే కేసెస్లోనూ ఇలాంటి 498A కేసెస్లోనూ మీరు ఇష్టం వచ్చినట్టుగా ఇలా అరెస్ట్ చేయడానికి లేదు. దీనికి కొన్ని స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉన్నాయి. మీరు అవన్నీ ఫాలో అయితే దాని ప్రకారమే వాళ్ళని అరెస్ట్ చేయాలి.